హలో హలో అండి. చిక్కుడుకాయ ఎండు చేప కర్రీ చేసుకుందాం. బాండి పెట్టాం పొయ్యి మీద. 2 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వీటెక్కాక ఇలా కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు వేసుకుందాం. చక్కగా దోరగా వేసేసుకుందాం. ఎండు చేపలు ఇలా దోరగా వేపేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుందాం. ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకున్న తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. పచ్చిమిరపకాయ వేసుకున్నాక 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. దోరగా వేగిన తర్వాత ముక్కలు వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకుని చిక్కుడుకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసేసుకుందాం. అందులో కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గించుకుందాం. చూద్దామా మగ్గినేమో. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఇలా మగ్గి ఇప్పుడు మగ్గాయి కదా. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ ఉప్పు, స్పూన్ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. స్పూన్ ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఇందులో స్పూన్ కారం కూడా వేసుకోండి. స్పూన్ కారం వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కలుపుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసుకుని ఒకసారి కలుపుకొని ఒకసారి కలిపిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు కూడా వేసేసుకుందాం. వేయించేసుకుని ఈ వాటర్ కొంచెం ఎగిరిందాక మగ్గించుకుందాం. కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఒకసారి అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్. స్టవ్ కట్టేద్దాం. వేడిగా ఎండు చేప చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి మీరు. నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఒక లైక్, ఒక కామెంట్. థ్యాంక్ యూ అండి. ఉంటాను.